Hi friends, good morning from Hoi An, Vietnam. నిన్న మనం వరల్డ్ హెరిటేజ్ సైట్ వైన్ సిటీ అండ్ ఇంకొకటి జపనీస్ బ్రిడ్జ్ అండ్ ఇంకొకటి దాని పేరు మర్చిపోయా, కొంచెం చూసి చెప్తాను. బాస్కెట్ బోర్డ్ బ్రిడ్జ్ 3 కవర్ చేసాము. సో మొన్న ఈవినింగ్ స్టార్ట్ అయిన జర్నీ నేను నైట్ వరకు నాన్ స్టాప్ బ్రేక్తో గడిచిపోయింది. నేను నైట్ బ్రేక్ తీసుకొని పడుకొని పొద్దున ఫ్రెష్ అప్గా లేచి థింక్ పాజిటివ్ టీషర్ట్ వేసుకొని లైఫ్ని పాజిటివ్గా ఆలోచించడంతో పాటు పాజిటివ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి మళ్ళీ ఈరోజు స్టార్ట్ అవబోతున్నాను. ఈరోజు పార్ట్లో మన షెడ్యూల్ వచ్చేసి బానా హిల్స్ అండ్ డ్రాగన్ బ్రిడ్జ్ 2 ఉన్నాయి. సో ఈ 2 కవర్ అయిపోతున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2-వీలర్ హైర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది చూస్తున్నా. బట్ 2-వీలర్ కూడా ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. 1000 రూపీస్ పర్ డే ఉంది మన ఇండియన్ కరెన్సీతో. 800-900 ఉన్నాయి కానీ కొంచెం కండిషన్స్ బాగాలేవు వెహికల్స్వి. చూద్దాం బైక్ రెంట్ తీసుకోవాలా లేకపోతే కార్ బుక్ చేసుకోవాలా క్యాబ్ అని ఆలోచిస్తాం. సో కార్కి బైక్కి సేమ్ అమౌంట్ అయితే మ్యాక్సిమం క్యాబ్లోనే వెళ్ళిపోతాయి. ఎందుకంటే బైక్ బుక్ చేసుకొని బైక్ రెంట్ తీసుకొని మళ్ళీ దాంట్లో ఫ్యూయల్ టాప్అప్ చేయించుకొని ఇన్ కేస్ ఎక్కడ నో పార్కింగ్లో పెడితే మరి ఆ చలాన్లు ఇవన్నీ తలనొప్పి. మళ్ళీ దట్టు ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంది. అంటే మన ఇండియాలో రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంది. సో అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్, అంటే నడపచ్చు కొంచెం కన్ఫ్యూజన్. సో చూద్దాం క్యాబ్ ఆర్ బైక్ రెంట్ తీసుకోవాలనేది. సో ఇప్పుడు నేను రూమ్ నుంచి టైం అరౌండ్ 7:20 అవుతుంది. రూమ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఈ హోటల్లో స్పెషల్ ఏంటంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. అది ఫ్రెండ్స్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ఫ్రూట్స్ ఉంటే నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఫ్రూట్స్తోని డే మొత్తం గడిపేస్తా. క్యాబ్ వచ్చేసింది ఫ్రెండ్స్. మేము వెళ్తున్నాము టువర్డ్స్ అవర్ డెస్టినేషన్. బానా హిల్స్ వచ్చేసి 37 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ అవర్ రూమ్. గూగుల్ మ్యాప్ 1 అవర్ 27 మినిట్స్ చూపిస్తుంది. బానా హిల్స్కి టికెట్ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి, విత్ ఫుడ్ అండ్ వితౌట్ ఫుడ్. అంటే విత్ లంచ్ అండ్ వితౌట్ లంచ్. వితౌట్ లంచ్ అయితే అరౌండ్ 3000 మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. అండ్ విత్ లంచ్ కావాలంటే అరౌండ్ 4000. అక్కడికి వెళ్ళి బానా హిల్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం.
మొత్తానికి 1 అవర్ జర్నీ తర్వాత మనం వచ్చేసాం బానా హిల్స్. సో వచ్చేదారిలో ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకున్నాను. Parking. This is the parking area. So what's up, friends? Sorry. సో ఈ బస్సులో నుంచి మనల్ని డెస్టినేటెడ్ పాయింట్ తీసుకెళ్తారు అనమాట. బస్ దిగాము. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ బానా హిల్స్. ఫ్రీ బియర్ కూపన్ ఇచ్చారు ఫ్రెండ్స్. చూద్దాం బీర్ టేస్ట్ ఎలా ఉందో తాగిన తర్వాత చెప్తా. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆవులు చూస్తే ఇది ఒక హ్యాపీనెస్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడు అక్కడ కనిపించే కేబుల్ కార్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. కనిపిస్తుందో లేదో వీడియోలో, ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఈ కేబుల్ కార్స్ లైన్లోకి వచ్చి 20 minutes అయింది. లైన్ చాలా ఎక్కువ ఉంది. పేషెన్స్తో వెయిట్ చేస్తున్నాను. జర్నీలో పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే అనమాట కేబుల్ కారు. సో చాలా సార్లు ఎక్కే ఉంటారు మీరు కూడా కేబుల్ కారు. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే చూపిస్తా. అంటే చాలా లాంగెస్ట్ అండ్ చాలా లెంతీగా ఉంటుంది. వరల్డ్స్ టాప్ 10లో ఉన్నట్టుంది. మేబీ నేను చెక్ చేసి చెప్తా. I'm only the one. Thank you. Yeah, thank you so much.
Oh. Exciting. Oh. చూడండి ఫ్రెండ్స్, చాలా హైట్ ఉంది. వీడియోలో కరెక్ట్ కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఫుల్ ఎక్సైటింగ్. పక్క నుంచి ఇంకా కూడా వెళ్తుంది. That's it. Okay? That's it. Whatever. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఫోగ్ ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. ఫుల్ ఆఫ్ ఫాగ్, ఫిల్డ్ విత్ ఫాగ్. సో ఓన్లీ మా ఫేస్ మాత్రం కనిపిస్తుంది. అస్సలు ఏం కనిపించట్లేదు. ఇది మా కేబుల్ కార్. ఈ రైడ్ పేరు అల్పైన్ కోస్టర్ అంటారు ఫ్రెండ్స్. వండర్లాలో చూసినట్టుంది, హైదరాబాద్ వండర్లాలో. బట్ చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో, ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది. సో మార్నింగ్ స్టార్ట్ అయిన జర్నీ కేబుల్ కార్ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేసి సో ఇప్పుడు గోల్డెన్ బీచ్కి వెళ్తున్నాము. ఇది గోల్డెన్ బీచ్కి వెళ్ళే దారి, ఇది ఎంట్రన్స్ ఇది. సో గోల్డెన్ బీచ్కి వెళ్ళి అది ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాము. కేబుల్ కార్లో వెళ్ళాలన్నమాట. ఇదే కేబుల్ కార్. ఇదే ఫ్రెండ్స్ గోల్డెన్ బీచ్. సో ఇప్పుడు మనం ఇలా వచ్చాము. ఇలా వచ్చి ఇలా వెళ్ళి అక్కడికి వెళ్తాం అనమాట. అది గోల్డెన్ బ్రిడ్జ్ కనిపించేది. బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. కింద ఫుల్ గార్డెన్, గ్రీనరీ అండ్ ఇది అసలు మామూలు లేదు, ఎక్సలెంట్ ఉంది. వ్యూస్ బాగున్నాయి ఇక్కడ నుంచి. అసలు బిల్డింగ్ వ్యూస్ కానీ కేబుల్ కార్ వ్యూస్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు. టూరిస్టులు ఆల్ ఓవర్ ఇండియా కనబడుతున్నారు. సారీ, ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. ఎక్కువ యూరోపియన్స్ ఉన్నారు. సో ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ చూసి కొంచెం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఇక్కడ ఇన్ని ఫ్లాగ్స్ లో ఇండియన్ ఫ్లాగ్ చూసేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గోల్డెన్ బీచ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో లిటరల్లీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే వరల్డ్ వైడ్గా మొత్తం 196 కంట్రీస్ ఉంటే 14 కంట్రీస్ ఫ్లాగ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ 14 కంట్రీస్ ఫ్లాగ్స్లో మన ఇండియన్ ఫ్లాగ్ కూడా వీళ్ళు కన్సిడర్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. వియత్నాం పీపుల్ మన ఇండియన్ ఫ్లాగ్ కూడా కన్సిడర్ చేసి ఇక్కడ పెట్టినందుకు ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు. అంటే 196 దేశాల్లో 14 దేశాలు వీళ్ళు కన్సిడర్ చేశారు ఇక్కడ ఫ్లాగ్ పెట్టడానికి. సో ఆ 14 కంట్రీస్లో వన్ ఆఫ్ ది కంట్రీ మనదైనందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది గోల్డెన్ బీచ్.
మనం గ్రీనరీ వే కూడా చాలా బాగుంది. దాని పైకి కూడా ఎక్కొచ్చు. నెక్స్ట్ దాని పైకి ఎక్కుదాం, గోల్డెన్ బీచ్ పైకి. హలో, how to go there? How to go there? Oh, thank you. సో మార్నింగ్ 8:30కి మా స్టార్ట్ అయిన జర్నీ జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయింది ఫ్రెండ్స్. బానా హిల్స్, గోల్డెన్ బీచ్ అండ్ మధ్యలో కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉండే, అవి కవర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రూమ్కి రిటర్న్ అవ్వబోతున్నాము. సో వెళ్ళే దారిలో లేడీ బుద్ధ అని ఒక ఏరియా ఉంది, అంటే ఒక స్టాచ్యూ. ఇఫ్ టైమ్ పర్మిట్స్ విల్ కవర్ దట్. థ్యాంక్ యూ. సో ఈ బస్కి కూడా లైన్ ఉంది ఫ్రెండ్స్, లైన్లో ఉంటున్నాము. ఇది లైన్. సో బస్ వచ్చాక బస్ ఎక్కేసి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి క్యాబ్లో వెళ్ళిపోవాలి. చూడగానే బస్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు బస్ ఎక్కేసి క్యాబ్ ఉన్న లొకేషన్కి వెళ్ళాలి. ఇక్కడికి ప్రైవేట్ క్యాబ్స్ నాట్ అలౌడ్ అనమాట, ఓన్లీ వీళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సులో మాత్రం రావాలి. హాయ్ ఫ్రెండ్స్, డ్రాగన్ బీచ్కి వచ్చాను. చూడొచ్చు, ఇదే డ్రాగన్ బీచ్. అక్కడ కనిపిస్తుంది కదా